మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 4వ చరణము. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎవరు ఆయన్ని తప్పించారు అంటే మన దేవుడైనటువంటి యెహోవా. మనము ఎవరి మాటలైతే వింటున్నామో ఆయన ఆపదలలో నుంచి తప్పించే దేవుడు. మనకి కలిగినటువంటి భయములు ఏవైతే ఉన్నాయో ఆ భయములన్నింటిలో నుండి ఆయన మనల్ని తప్పించే దేవుడు. ఆయన ఎందుకు మనల్ని తప్పిస్తాడు అంటే, ఆయన మనల్ని సృజించారు కాబట్టి, మనము ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాము కాబట్టి, ఆయన మాట యందు నమ్మకం ఉంచుతున్నాము కాబట్టి, ఆయన మనకు కలిగినటువంటి భయములు ఏవైతే ఉన్నాయో ఆ భయములన్నింటి నుండి ఆయన నన్ను తప్పించెను. ఆయన మనల్ని తప్పించేటువంటి దేవుడు. ఎన్ని భయముల నుంచి, ఎలాంటి భయముల నుంచి, ఎలాంటి పరిస్థితుల నుంచి అంటే, మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన తప్పించగలిగినటువంటి సమర్థుడు. ఎందుకు అంటే ఆయన సర్వశక్తివంతుడు. ఆయన సర్వాధికారి. ఆయనకు సర్వము పైన, సర్వ సృష్టి పైన ఆయనకి అధికారం ఉంది. కాబట్టి ఆయన ప్రతి భయము నుంచి కూడా మనల్ని తప్పించేటువంటి వాడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మనము ఏ భయముతో జీవిస్తూ ఉన్నాం? ఏ భయము చేత మనము కృంగిపోతూ ఉన్నాం? ఏ భయము చేత దిగులు చెందుతూ ఉన్నాం? ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నామో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన తప్పించేటువంటి దేవుడు. ఆయన తప్పించగలిగినటువంటి సమర్థుడు. ఎందుకు అంటే ఆయన దేవుడు కాబట్టి. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో దేని చేత మనము భయం పడతా ఉన్నామో, దేని చేత మనము దిగులు పడతా ఉన్నామో దానిని ఆయన చూస్తున్నాడు. దాంట్లోంచి ఆయన తప్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన మాట యందు విశ్వాసం ఉంచాలి. ఆయన మాట యందు మనము నమ్మకం ఉంచాలి. ఎప్పుడైతే ఆయన మాట యందు మనము నమ్మకం ఉంచుతామో, ఆ మాట యందు విశ్వాసం ఉంచుతామో, ఆయన మనల్ని తప్పిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా ఆయన తప్పించగలిగినటువంటి దేవుడు. అందుకే ఆయన దేవుడు. ఆయన దేవుడు కాబట్టి ప్రతి విధములైన భయములో నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. ఈరోజు నీకున్నటువంటి భయమేంటి? ఈరోజు నాకున్నటువంటి భయమేంటి? ఆ భయమును బట్టి మనము కృంగిపోతూ ఉంటే, ఆ భయమును బట్టి మనము దిగులు చెందుతూ ఉంటుంటే, నిరాశలో ఉన్నట్లయితే ఆ భయమును చూసి ఈ మాట నీకోసమే, నా కోసమే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించని కీర్తనకారుడు తన అనుభవాన్ని చెప్తా ఉన్నాడు. తనకు ఉన్నటువంటి ప్రతి భయములో నుంచి, ఏదో ఒక భయములోంచే కాదు. ఈ లోకంలో మనం శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనుషుల మీద ఆధారపడతా ఉంటాం. వారు ఒక విషయంలోనే మనకి సహాయం చేయగలరు. కానీ దేవుడు అంటున్నాడు, అన్నింటిలో నుండి, భయములన్నింటిలో నుండి, అది ఏ భయము? ఆరోగ్య భయమా? ప్రార్థనలో పడిపోయిన భయమా? విశ్వాసంలో సన్నగిల్లిపోయిన భయమా? ఆర్థిక భయమా? చదువులో భయమా? ఏ భయము చేత నువ్వు భయపడతా ఉన్నావు? ఏ భయము చేత దిగులు చెందుతూ ఉన్నావు? అది ఎలాంటి భయమైనా సరే ఆ భయములో నుంచి ఆయన తప్పిస్తాడు. అనేక మందిని ఆయన తప్పించాడు. అనేక మందిని ఆయన విడిపించాడు. అదే వాత్సల్యముతో, అదే కృపతో, అదే కనికరముతో, అదే కరుణాహస్తముతో నిన్ను, నన్ను కూడా ఆయన ఆ భయములోంచి బయటికి మనల్ని తీసుకొస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో ఉన్నటువంటి భయముల నుంచి వారిని విడిపించండి. ఏ భయము చేత దిగులు చెందుతూ ఉన్నారో ఆ భయములో నుంచి ప్రభువా నీవే వారిని బయటికి తీసుకురమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.